తెలంగాణ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఏ విధంగా మాట్లాడుకుంటుందంటే ఒక్కసారి చూద్దాం. యువకులకందని యువ వికాసం, రైతులకందని బోనస్, యువతులకందని స్కూటీలు, మహిళలకందని 2500, వృద్ధులకందని పెన్షన్, కాంట్రాక్టర్లకందని బిల్లులు, సర్పంచులకందని నిధులు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కు సిద్ధమయ్యారు. అయితే మా ఛానల్ తరపున వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు మీ ముందున్నారు. మీరు ఎవరికి ఓటేస్తారో నిర్ణయించుకునే సమయం ఇది. కాంగ్రెస్ పార్టీ మా 2 సంవత్సరాల పాలన చాలా సుసంపన్నంగా ఉంది కాబట్టి మాకు వేయాలి. ఇంకా 2 ఇయర్స్ పాలన గురించి వాళ్ళు సంబరాలు కూడా చేసుకున్నారు. నిజంగా కాంగ్రెస్ ఒకవేళ చాలా మంచి పనులు చేస్తే, మంచి అభివృద్ధి చేస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ కు ఓటు వేసి ఆ అభ్యర్థిని గెలిపించండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్కటిగా చర్చించుకుందాం. నిజంగా వాళ్ళు ఇవన్నీ అమలు చేస్తే డెఫినెట్ గా నేను చెప్పినట్టే కాంగ్రెస్ కే ఓటు వేయండి. లేదు అంటే మీ ప్రత్యర్థులు అక్కడ బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, లేకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ఉండని వాళ్ళకు ఓటు వేస్తే ఏమైందంటే ఒకవేళ కాంగ్రెస్ చేయకున్నా కూడా కనీసం మిగతా 3 సంవత్సరాలకైనా రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తాడేమో. మొదటగా గృహజ్యోతి ఈ స్కీమ్ ఏంటంటే ప్రతి ఇంటికి 200 యూనిట్స్ వరకు కరెంటు ఫ్రీ అన్నారు. ఇది ఎంతవరకు అమలైందో మీరే చెప్పాలి. అమలైన వాళ్ళు కాంగ్రెస్ ఓటేయండి, అమలు కాని వారు ప్రత్యర్థి అభ్యర్థికి ఓటు వేయండి. అదే విధంగా రైతు భరోసా ప్రతి ఏటా 15,000 రూపాయలు రైతు బంధు కింద ఇస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు పెట్టే పేరు రైతు భరోసా. అదే విధంగా 12,000 రూపాయలు భూమి లేని కౌలు రైతులకు ఇస్తున్నారు. మరి ఒకవేళ ఈ 2 అమలైతే రైతులందరూ కూడా కాంగ్రెస్ ఓటు వేయండి, లేదంటే ప్రత్యర్థికి ఓటు వేయండి. తద్వారా కాంగ్రెస్ దిగి వచ్చి ఈ రైతుల సంక్షేమం కోసం మిగతా 3 ఏళ్ళైనా అభివృద్ధి చేస్తుందేమో. ఇక నెక్స్ట్ చేతిందంటే వికలాంగులకు, వృద్ధులకు కేసీఆర్ 2,000 ఇస్తున్నారు కదా, నేను వస్తే 4,000 ఇస్తున్నాడు. ఒకవేళ 4,000 ఇస్తే అవ్వాతాతలందరూ కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేయండి, లేదంటే ప్రత్యర్థులకు వేయండి. అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు అమలైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. లేదు పేదవాళ్ళైనా మాకు ఇల్లు రాలేదు, పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు రాపించుకున్నారు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ప్రత్యర్థులకు ఓటేయండి. అట్లయినా రేవంత్ రెడ్డి దిగి వస్తాడు. ఈ మహాలక్ష్మి స్కీమ్ ఏంటంటే 2,500 రూపాయలు మహిళలకు, అదే విధంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్. ఇది అమలైతే మీ అన్న రేవంత్ రెడ్డికే ఓటేయండి, లేదంటే మిగతా వాళ్ళకి వేస్తే మీ అన్న రేవంత్ రెడ్డి ఇదే మహిళలకు, ఇదే అక్క చెల్లెల కోసం దిగి వచ్చి ఈ స్కీమ్స్ అని మిగతా 3 సంవత్సరాలలో అమలు చేస్తాడు. సో ఈ విషయాలను మొత్తాన్ని మీరు కన్సిడర్ చేసుకుని రేపు పోలింగ్ బూత్ కి వెళ్ళి మీరు ఓటు వేయాలి. ఓవరాల్ గా చెప్పాలంటే తెలంగాణ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఏ విధంగా మాట్లాడుకుంటుందంటే ఒక్కసారి చూద్దాం. యువకులకందని యువ వికాసం, రైతులకందని బోనస్, యువతులకందని స్కూటీలు, మహిళలకందని 2500, వృద్ధులకందని పెన్షన్, కాంట్రాక్టర్లకందని బిల్లులు, సర్పంచులకందని నిధులు. సో ఓవరాల్ గా ఈ వీడియో గురించి మీ కామెంట్ ఏంటి? సో మీ గ్రామాలలో కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, లేకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుస్తుందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.